సృష్టి సృష్టి ఎంత గొప్పదో. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి పుట్టినవాడు మరీచి. మరీచికి పుట్టినవాడు కశ్యపుడు. కశ్యపుడు పుట్టినవాడు సూర్యుడు. సూర్యుడికి పుట్టినవాడు మనువు. మనువుకు పుట్టినవాడు ఈశ్వాకు. ఈశ్వాకు పుట్టినవాడు కుక్షి. కుక్షికి పుట్టినవాడు వికుక్షి. వికుక్షికి పుట్టినవాడు భానుడు. భానుడికి పుట్టినవాడు అరణ్యుడు. అరణ్యుడికి పుట్టినవాడు ఋతువు. ఋతువుకు పుట్టినవాడు త్రిశంకరుడు. త్రిశంకరుడికి పుట్టినవాడు బిందుమారుడు. బిందుమారుడికి పుట్టినవాడు మాండాట. మాండాటకు పుట్టినవాడు సుసంధి. సుసంధికి పుట్టినవాడు ధ్రువసంధి. ధ్రువసంధికి పుట్టినవాడు భరతుడు. భరతుడికి పుట్టినవాడు అసీతుడు. అసీతుడికి పుట్టినవాడు సగరులు. సగరులకు పుట్టినవాడు అసమంజసుడు. అసమంజసుడికి పుట్టినవాడు అనుషవంతుడు. అనుషవంతుడికి పుట్టినవాడు దిలీపుడు. దిలీపుడికి పుట్టినవాడు భగీరథుడు. భగీరథుడికి పుట్టినవాడు కకుక్షుడు. కకుక్షుడికి పుట్టినవాడు రాఘవ. రాఘవుకు పుట్టినవాడు ప్రవృద్ధుడు. ప్రవృద్ధుడికి పుట్టినవాడు శంభవుడు. శంభవుడికి పుట్టినవాడు సుదర్శనుడు. సుదర్శనుడికి పుట్టినవాడు శ్రీగవర్ణుడు. శ్రీగవర్ణుడికి పుట్టినవాడు యయతి. యయతికి పుట్టినవాడు నాభావుడు. నాభావుడికి పుట్టినవాడు యజమహారాజు. యజమహారాజుకు పుట్టినవాడు దశరథ మహారాజు. దశరథ మహారాజుకు పుట్టినవాడు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇదే సూర్యవంశం. ఇదే మన రఘువంశం.